నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ప్రస్తుతం మన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఈ ఎనర్జీస్ ఎలా మారితే మన లైఫ్ ఇంకొంచెం హ్యాపీగా, జాయ్ఫుల్గా, బెటర్గా ఉంటుందో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మాకు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే మీరు 2 పైల్ కార్డ్ రీడింగ్స్ కూడా చూసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్, సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం ప్రస్తుతం మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఈ ఎనర్జీస్ ఎలా మారితే మీరు లైఫ్ ఎలా ఉంటుందో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ప్రస్తుతం ఎనర్జీస్లో 7 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో ఎనర్జీస్ సన్ కార్డ్ లాగా మారితే లైఫ్ వుడ్ బి వెరీ వెరీ బ్యూటిఫుల్. సో మనకిప్పుడు 7 ఆఫ్ పెంటికల్స్ మనకి ఏం చెప్తుందంటే వెయిటింగ్ ఎనర్జీస్ గురించి చెప్తుంది. మీరు ఏదన్నా కానీ తొందరగా నా వల్ల కాదు, సరేలే పోనీలే ఇంకేదన్నా చేద్దాం, ఇలా తొందరగా గివింగ్ అప్ ఎనర్జీస్ అంటారు కదా, అలాంటి ఎనర్జీస్లో అన్నా ఉండిండొచ్చు. అంటే చాలా ఎర్లీగా వదిలేయడం, ఇంకొంచెం ట్రై చేద్దాము, ఇంకొంచెం ట్రై చేసిన తర్వాత చూద్దాం అసలుకి మన వల్ల అవుతుందో లేదో అన్న ఆలోచన కన్నా సరేలే ఇది నా వల్ల కాదు వదిలేద్దాంలే అన్న ఎనర్జీస్ ఉండిండొచ్చు. ఇక్కడ పేషెన్స్ అంతా ఉండకపోయిండొచ్చు అనమాట. వెయిట్ చేసే అంత ఓపిక లేకపోవడం, నమ్మకం లేకపోవడం, తొందరగా ఓటమిని ఒప్పుకోవడం, ఏదన్నా కానీ మళ్ళీ ఫాలో అవుదాము అనేది లేకుండా తొందరగా ఫస్ట్ టైంకే లేదు ఓకే ఫైన్ వదిలేద్దాం అనుకోవడం. సో కొంచెం ఫ్రస్ట్రేషన్స్ ఉండడం, అంటే మీరు చేసిన దానికి మీకు తగిన గుర్తింపు రావట్లేదు అని ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఈ ఎనర్జీస్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఈ ఎనర్జీస్ ఉన్న దానివల్ల మనకేంటంటే ఇంపేషన్స్, ఫ్రస్ట్రేషన్, గివింగ్ అప్ ఎనర్జీస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ ఎనర్జీస్ మనకి ఈ సన్ కార్డ్ లాగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ అమ్మాయి హురే హురే ఎనర్జీస్లో ఉంది, హ్యాపీగా ఉంది, ఎంత బ్రైట్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది. సో ఈ ఎనర్జీస్ ఎలా మారాలి అంటే ఇన్స్పిరేషనల్గా మారాలన్నమాట. మనం ఓపిక తెచ్చుకోవాలి. ఏం అవ్వలేదు, మనకి ఒక ఛాన్స్ పోతే ఏమైంది, ఇంకొక ఛాన్స్ ఉంది. లైఫ్లో సెకండ్ ఛాన్స్ ప్రతి స్టెప్లో దొరుకుతుంది మనకి, కానీ మనం దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకొని ముందరికి వెళ్తామనేదే లైఫ్ అనమాట. సో జాయ్ఫుల్, హ్యాపీ, ఇన్స్పిరేషనల్ ఎనర్జీస్లోకి రాబోతున్నారు. మీ అబండెన్స్ మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మొక్కను పెంచుతున్నారు. ఈ మీరు పెంచుతున్న మొక్క మీకు తొందరలో రివార్డ్స్ ఇవ్వబోతోంది అనమాట. కాబట్టి మీకు అబండెన్స్ క్రియేట్ అవుతుంది, ఫుల్ఫిల్మెంట్ రాబోతుంది అనమాట. లైఫ్లోకి పాజిటివ్గా తయారవుతారు. మీరు మీ మేనిఫెస్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, వేటినైతే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారో అవి జరిగే కొద్దికి మీకు నమ్మకం పెరగడం మొదలవుతుంది. సో దాంతో ఏంటంటే మీ డ్రీమ్స్ ఎప్పుడైతే నిజంగా అవ్వడం మొదలవుతాయో ఆ నమ్మకంతో మీరు ఇంకొంచెం కాన్ఫిడెంట్గా తయారవుతారు. ఎస్ నేను ఏదన్నా సాధించగలుగుతాను అనే నమ్మకం మీలో వస్తుంది. ఇన్నర్ బ్యూటీ, మామూలుగా మనం మనసు ఎంత బాగుంటే మనం బయటకు అంత బాగా రిఫ్లెక్ట్ అవుతుంది మన ఎనర్జీస్ అంటారు కదా. సో మీరు అట్లా ఇన్నర్ బ్యూటీని క్రియేట్ చేస్తున్నారు. సో ఇన్నర్ బ్యూటీ క్రియేట్ అయితే ఆటోమేటిక్గా బయటికి కూడా మీరు చాలా అందంగా కనిపించబోతున్నారు అనమాట. సో సన్ కార్డ్ మీకు ఆ ఇన్స్పిరేషన్ ఇస్తుంది, సన్ కార్డ్ మీలో ఆ ఉత్తేజాన్ని నింపుతుంది, సన్ కార్డ్ మీకు ఆ ఎనర్జీని ఇస్తుంది. బ్యూటిఫుల్ ఎనర్జీస్ ఎప్పుడు ఇలానే ఉండాలి. హోప్ని ఎప్పుడు లైఫ్లో వదలకూడదు. మనకి ఎప్పుడైతే హోప్ ఉంటుందో మనం దేన్నన్నా సాధించగలుగుతాం. సో దీంతో పాటు మనకి ఇంకా ఏం చెప్తున్నారు, లైక్ మనం ఏం సరెండర్ చేస్తే మనకి లైఫ్ ఎలా మారబోతుందో చూద్దాం మనము. ఫస్ట్ కార్డ్ వచ్చి సరెండర్ టు రెస్ట్ అండ్ స్లీప్ టు ప్రివెంట్ బర్న్ అవుట్, స్లో డౌన్, హానర్ యువర్ నీడ్ for quiet time and peaceful sleep to regenerate your mind, body and spirit. సో ఎక్కువ కష్టపడిపోయి మింద పనులు చేస్తూ అలసట ఉన్నప్పుడు ఏంటంటే బాడీ అలసిపోయినప్పుడు, మైండ్ అలసిపోయినప్పుడు మనం సరిగ్గా ఆలోచించలేము, చేయాలనుకున్న పనులని చేయలేము అనమాట. అందుకనే ఎప్పుడైతే ఆ నీరసం ఉంటుందో
మనం తొందరగా వదిలేస్తాం అనమాట. నా వల్ల కాదులే, సరే వదిలేద్దాం అన్నట్లు. అందుకనే ప్రాపర్ స్లీప్ అండ్ రెస్ట్ అవసరం. స్లీప్ అండ్ రెస్ట్ వల్ల బాడీ హీల్ అవుతుంది, మైండ్ రిఫ్రెష్ అవుతుంది. సో మైండ్ బాడీ స్పిరిట్, మైండ్ బాడీ సోల్ ఏదైతే ఉందో అది ఒక బ్యాలెన్స్లోకి వస్తాయి. కాబట్టి సరెండర్ టు స్లీప్ అండ్ రెస్ట్ అంటున్నారు. ఇక్కడ చూసారా, ఈ కార్డ్ నేను ఇన్ని రీడింగ్స్ చేశాను కదా, ఎప్పుడు నాకు జనరల్ రీడింగ్స్లో రాలేదు, పర్సనల్ రీడింగ్స్లో వస్తుంది ఎప్పుడన్నా. కానీ ఇక్కడ చూడండి, సరెండర్ టు మిరకల్స్ అంటున్నారు. బీ ఓపెన్ టు మిరకల్స్ అకరింగ్ ఇన్ యువర్ లైఫ్. Feel and know that these events are real. Let go of any resistance and banish any doubt that miracles can happen. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మిరకల్స్ జరుగుతాయా లేదా అనే డౌట్స్ ఏమన్నా ఉంటే వాటిని అన్నిటినంటే వదిలేసేయండి. ఎందుకంటే మిరకల్స్ జరుగుతున్నాయి, మీకే జరుగుతున్నాయి, మీ లైఫ్లోనే జరుగుతున్నాయి. కాబట్టి నమ్మడం మొదలు పెట్టండి. ఎస్, దే ఆర్ రియల్, ఇవి జరుగుతున్నాయి. ఏదైనా రెసిస్టెన్స్ ఉంటే, ఏమైనా అపోహలు ఉంటే, ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే వాటిని లెట్ గో చేసేసేయండి, వదిలేసేయండి వాటిని. ఎందుకు అంటే మిరకల్స్ జరుగుతున్నాయి అండ్ దీంట్లో మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోని అవసరం లేదు. సో మనకి ఇంకొన్ని కార్డ్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ఇండెసిషన్. సో లెఫ్ట్ పోదామా, రైట్ పోదామా, ఇది చేద్దామా, అది చేద్దామా, ఇది కరెక్టా, అది కరెక్టా, వీళ్ళ మాటలు వినాలా, వాళ్ళ మాటలు వినాలా, మీ మాట, మీ మనసు చెప్పే మాట ఏంటో వినండి. ఇక్కడ అగైన్ నెంబర్ 8. 8 అంటే అబండెన్స్కి చిహ్నం. 8ని పనబెడితే ఇన్ఫినిటీ సింబల్ వస్తుంది. సో ఇన్ఫినిటీ అబండెన్స్ వస్తుంది. మీరేంటంటే క్లారిటీ తెచ్చుకోండి. ఓపిక ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా క్లారిటీ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ప్రాపర్ స్లీప్ రెస్ట్ వస్తుందో ఆటోమేటిక్గా మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎందుకంటే మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఇండెసిసివ్నెస్ని వదిలేసేయండి. ఏంజల్ ఆఫ్ లవ్, మీకు ఆ ప్రొటెక్షన్ లభిస్తుంది. యు ఆర్ ఫుల్లీ ప్రొటెక్టెడ్. మీరు ఆ ఏంజల్ బేబీ కాబట్టి ఏంజల్ మీతో పాటే ఉంది. అందుకనే మిరకల్స్ జరుగుతున్నాయి. అందుకే ఇలాంటి జాయ్ఫుల్ ఎనర్జీస్, సన్ కార్డ్ మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మీ లైఫ్లోకి వస్తుంది. సో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు చాలా బ్యూటిఫుల్ సోల్. ఆ ప్రేమ మీకు ఇంకొంచెం స్ట్రెంగ్త్ని యాడ్ చేస్తుంది, ఆ ఎక్స్ట్రా ఎనర్జీ ఇస్తుంది. ఈ ఎక్స్ట్రా ఎనర్జీతో మీరు అనుకున్నటివి మీరు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోక సమస్త సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు. అంత మంచి జరగాలి. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2, ఎవరైతే ఈ కార్డ్స్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మీ ప్రస్తుత ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఈ ఎనర్జీస్ ఎలా మారబోతున్నాయి, తద్వారా మీ లైఫ్లో ఆ హ్యాపీనెస్, జాయ్ఫుల్ మూమెంట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఓకే, సో మీరు ప్రస్తుతం 9 ఆఫ్ కప్స్ ఎనర్జీస్లో ఉన్నారు. ఈ ఎనర్జీస్ క్వీన్ ఆఫ్ వాండ్స్ లాగా మారబోతున్నాయి. ఇలా మారితే లైఫ్ వుడ్ బి వెరీ వెరీ హ్యాపీ అండ్ కంటెంట్. సో ఇక్కడ మనకి 9 ఆఫ్ కప్స్ ఏం చెప్తుంది అంటే డిలేడ్ ఎనర్జీస్ ఉండొచ్చు. మీరు అనుకున్నంత ఫాస్ట్గా థింగ్స్ జరగకపోవచ్చు. మీ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవ్వకపోయి ఉండొచ్చు. కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇవి మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో, ఏవైతే జరగాలనుకుంటున్నారో అవి జరగకపోవడం వల్ల వస్తున్న నిరాశ, నిస్పృహలు అనమాట ఇవి. ఇక్కడ కొంతమందికి తొందరగా అవ్వట్లేదు, ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి, అలాంటి ఫీలింగ్స్ కూడా ఉండిండొచ్చు అనమాట. చిన్న చిన్న వాటిని మనం ఎప్పుడైతే అప్రిషియేట్ చేయడం మొదలు పెడతామో అవి మనకి చాలా పెద్ద పెద్ద హ్యాపీనెస్ని ఇస్తాయి. చాలా పెద్ద పెద్ద థింగ్స్ మనకు అంత సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ చిన్న చిన్నవి మనల్ని చాలా సంతోషపరుస్తాయి అన్నమాట. అలాంటి చిన్న చిన్న వాటిల్లో ఆనందాలు వెతుక్కున్నప్పుడు మీరు బాధపడరు దేని గురించి. ఆ గ్రీడ్ ఉంటుంది కదా, టు గెట్ మోర్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇక్కడ 9 ఆఫ్ కప్స్ అదే చెప్తుంది. ఒకవేళ మీరు ఇలాంటి ఎనర్జీస్లో ఉంటే యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీ డిజైర్స్ మీకు ఫుల్ఫిల్ అవుతాయి. మీరు కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. మీరు ఏదైతే మేనిఫెస్టెడ్ డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ జరుగుతున్నాయి. మీకు అబండెన్స్ క్రియేట్ అవుతుంది. గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఆ గ్రాటిట్యూడ్తో ఉంటామో, కృతజ్ఞతా భావంతో ఉంటామో, మీరు అనుకున్నట్లు జరుగుతాయి, జరిపించుకోగలుగుతారు. యూనివర్స్ మీ మాట వింటుంది, మీకు చేస్తుంది అని చెప్తున్నారనమాట. ప్రస్తుతం ఈ లో ఎనర్జీస్ ఏదైతే ఉందో, ఇంకా నాకు రాలేదే, ఇంకా నాకు కాలేదే, ఎప్పుడవుతుంది అనే ఎనర్జీస్
నుంచి అంట బయటపడాలి అని చెప్తున్నారనమాట. సో అలా బయటపడినప్పుడు ఏమవుతుందంటే క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీస్లోకి వెళ్తారు. క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చి చాలా ప్యాషనేట్ లేడీ అనమాట. ఆమెకి ఏమున్నా కానీ నేను నా దగ్గర ఇంతే ఉంది, దీంతో నేను మ్యాజిక్ క్రియేట్ చేయగలుగుతాను అని ఆమె అల్పసంతోషి. లైక్ ఆమె ఉన్న దాంట్లో ఆమె వైజ్గా ఎట్లా మనం యూటిలైజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తుంది అనమాట. సో చాలా క్రియేటివ్గా తయారవబోతున్నారు, డిటర్మినేషన్తో ముందరికి వెళ్తారు, చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆ బోల్డ్ డెసిషన్స్ తీసుకోగలుగుతారనమాట. ఎప్పుడైతే మనకు కాన్ఫిడెన్స్ తోడవుతుందో ఇతరులకు సహాయపడాలి అన్న ఆలోచన కావచ్చు. ఎందుకంటే మీరు క్వీన్ కదా, కాబట్టి నలుగురికి ఉపయోగపడము, నలుగురికి సహాయం చేయడం జరుగుతుంది. మీ పర్సనల్ పవర్లోకి వస్తారనమాట. సో ఎప్పుడైతే పర్సనల్ పవర్లోకి వస్తారో ఆటోమేటిక్గా మన స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతాయి. సో ఈ ఎనర్జీస్ నుంచి ఈ ఎనర్జీస్లోకి ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుంది, మనం దేన్ని సరెండర్ చేస్తే మనం అనుకున్నట్టు ఇంకా తొందరగా తీరుతాయో మనం ఇంకొన్ని కార్డ్స్ ద్వారా చూద్దాం. సరెండర్ టు కంప్లీట్ హీలింగ్. సో ఇక్కడ కంప్లీట్ హీలింగ్ అనేది అవసరం. ఓపెన్ ఫుల్లీ టు ది లవింగ్ కంపాషనేట్ ఫోర్సెస్ ఆఫ్ ది యూనివర్స్ దట్ సపోర్ట్ యువర్ ఫిజికల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ హీలింగ్ అని చెప్తున్నారనమాట. మీరు ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా హీల్ అవ్వాలి అంటే మీరు కంప్లీట్గా సరెండర్ అవ్వాలి. దేనికి? హీలింగ్ ఫోర్సెస్కి సరెండర్ అవ్వాలి. ఎట్లా హీల్ అవుతాం మనము? ఎప్పుడైతే ఆ ప్రేమతత్వం మనలో ఉంటుందో, మనం ప్యాషనేట్గా ఉంటామో, కంపాషనేట్గా ఉంటామో, ఇతరుల పట్ల కావచ్చు, మనం చేసే పని పట్ల కావచ్చు, అప్పుడు యూనివర్స్లోంచి మనకు వస్తున్న చిన్న చిన్న బ్లెస్సింగ్స్ కూడా మనకి పెద్ద బ్లెస్సింగ్స్ లాగా అనిపిస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ కంటెంట్మెంట్, సంతృప్తి ఉంటుందో, ఎప్పుడైతే మనం తృప్తి పడతామో అప్పుడు మనకి ఇంకా ఇంకా మోర్ బ్లెస్సింగ్స్ వస్తాయన్నమాట. సో సరెండర్ టు కంప్లీట్ హీలింగ్ అంటున్నారు. నెక్స్ట్ కార్డ్ వచ్చి సరెండర్ టు డివైన్ టైమింగ్. ఆయన ఎప్పుడు అనుకుంటాడో అప్పుడే మనకి ఇస్తాడనమాట. మనం తొందరపడినంత మాత్రాన మనకు తొందరగా పనులు అయిపోవు. మనం డిలే చేయంటే అది డిలే అవ్వదు. అది ఇంకొన్ని రోజుల తర్వాత రా అంటే అది ఇంకొన్ని రోజుల తర్వాత రాదు. అది ఎప్పుడు ఎట్లా ఏ టైంలో రావాలో ఆ టైంలోనే పంపిస్తాడనమాట ఆయన. సో సమ్టైమ్స్ డివైన్ టైమింగ్ మే డిఫర్ ఫ్రమ్ యువర్ ఈగోస్ టైమింగ్. సో మనకు ఉంటుంది కదా, అహంభావం ఉంటుంది కదా, నేను అడిగితే ఎందుకు చేయవు, నేను అడిగినప్పుడు ఎందుకు ఇవ్వవు అని మనం కొట్లాడుతుంటాం కదా ఒక్కొక్కసారి దేవుడితో. సో అదే చెప్తున్నారనమాట. మీ అహాన్ని పక్కన పెట్టేయండి. మీ అహం కోరుకున్న టైంకి ఆయన ఇవ్వడు, ఆయన అనుకున్న టైంకే ఇస్తాడు. సో ఆయన అనుకున్న టైంకి ఏదైతే ఇస్తాడో దాంతో మీరు హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారనమాట. If a goal isn't manifesting fast enough according to your ego, be patient and trust the universal flow. మీరు అనుకున్న టైంకి జరగకపోతే మీరు ఓపిక్గా ఉండండి, నమ్మండి అది కరెక్ట్ టైంలో మీ దగ్గరికి వస్తుందని చెప్పి. అప్పుడు మీకు డిస్సాటిస్ఫాక్షన్ ఉండదు అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. 4th చక్ర ఆర్కేంజిల్ రఫియల్. సో ఇది 4th చక్ర అంటే హార్ట్ చక్ర అనమాట. సో హార్ట్ చక్ర హీలింగ్ జరగాలి. గ్రీన్ కలర్ వచ్చి హార్ట్ చక్రాన్ని ఇండికేట్ చేస్తుంది. సో ఏమైనా బిటర్నెస్ ఉంటే దాన్ని బయటికి తోసేద్దాము. గ్రీడ్, ఇలాంటి ఫీలింగ్స్, ఏవైతే నెగటివ్ ఫీలింగ్స్, ఏదైతే షాడో ఆస్పెక్ట్స్ ఉంటాయో వాటిని తీసేద్దాం. మనం పీస్ఫుల్గా, కామ్గా, లవింగ్, హార్మోనీ, ఆ బ్యాలెన్స్లోకి రావాలి అని కోరుకుంటూ హార్ట్ చక్ర హీలింగ్ కోసం మనం హార్ట్ చక్ర హీలింగ్ మెడిటేషన్ చేయొచ్చు. సో హార్ట్ చక్రకి ఎం అనేది బీజాక్షరం. సో మీరు కూర్చొని ఎం 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 అని హార్ట్ చక్ర మెడిటేషన్ చేయొచ్చు అనమాట. గ్రీన్ కలర్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. పచ్చగా చెట్లను చూడడము, పచ్చికలో వాకింగ్ చేయడం, అంటే నేచర్లో మనం వాక్ చేయడం, ఆ గ్రీనరీని ఎంజాయ్ చేయడం వల్ల కూడా మీరు తొందరగా హీల్ అవుతారనమాట. బ్యూటిఫుల్. ద టెంపుల్ పాత్. సో ఆ డైరెక్షన్ ఏంటంటే ఆయన వైపే నడిపిస్తుంది అనమాట. నమ్మండి. నన్ను ఎందుకు మీరు నమ్మట్లేదు? నువ్వు ఇంత మొండిగా ఉంటే నిన్ను క్రియేట్ చేసిన వాడిని నేనెంత మొండిగా ఉంటాను అంటున్నాడు ఆయన. సో ఆ స్పిరిచువాలిటీ అంటే దేవుడి దగ్గర 24 గంటలు కూర్చొని మొక్కుతూ ఉండడం ఇది చెప్పట్లేదు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసేసేయి. రిజల్ట్తో నువ్వు అటాచ్ అవ్వద్దు. రిజల్ట్ ఇచ్చేవాడిని నేను. సో నా పని నేను చేస్తాను, నీ పని నువ్వు చెయ్యి. నువ్వు చేయాల్సింది నువ్వు చేసేసి రిజల్ట్ నా పైన వదిలేసేయి. నేను నీకు రిజల్ట్ ఇస్తాను. నువ్వు చేసిన దానికి తగిన ఫలితం నేను ఇస్తాను. ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్లో
ఆన్సర్ చేస్తాం కదా, క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాం కదా. ఇప్పుడు మనం 4 మార్క్స్ క్వశ్చన్కి ఆన్సర్ చేసి మనం ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మ్యాక్సిమం 4/4 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అంటే 3.5 3 ఇట్లా వస్తుంది. మనం 4 మార్క్స్ క్వశ్చన్కి ఆన్సర్ చేసి 6 మార్క్స్ రావాలంటే కుదురుతుందా? ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. సో మీరు 4 మార్క్స్కే ఆన్సర్ చేసినారు కాబట్టి మ్యాక్సిమం 4 మార్క్సే వస్తాయి. మీరు 6 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రాన రాదు. ఆయన అదే చెప్తున్నాడు అనమాట. మీకు ఒకవేళ మనసుకు కష్టంగా అనిపిస్తుంటే, మీరు బ్యాలెన్స్డ్గా లేకపోతే, మీకు ఆ మూడ్ స్వింగ్స్ అనేది ఉంటే రండి నా దగ్గర కూర్చోండి, కొంతసేపు ప్రశాంతంగా నన్ను స్మరించుకోండి. మీకు ఆ రిలీఫ్ దొరుకుతుంది, మీ మనసు కుదుట పడుతుంది. తర్వాత మీరు చేయాల్సిన పని మీరు చేయండి. అంతేగాని దడేలు బిడేలు చెప్పి మీకు ఆ ఎనర్జీస్ ఒక బ్యాలెన్స్లో లేనప్పుడు ఎలా అంటే అలా చేసిన దానివల్ల ఒకటికి 2గా అయ్యి బాధపడాల్సి వస్తుంది. సో అలాంటివి వద్దు, ప్రశాంతంగా ఉండండి. మీకు రావాల్సిన టైంలో నేను ఖచ్చితంగా మీకు పంపాల్సింది పంపుతాను. మీది ఏం నా దగ్గర పెట్టుకోను, ఎందుకంటే నా దగ్గర ఉండాల్సింది ఉంది కాబట్టి మీకు పంపాల్సింది నేను పంపించేస్తాను అని చెప్తున్నాడు అనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.